వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు రాష్ట్రంలో కేటీఆర్ను అరెస్ట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడంతో బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా సతమతం అవుతున్నారు. అంటే మా నాయకుడు ఏం తప్పు చేసిండని ఈరోజు అరెస్ట్ చేయడానికి ఈ ప్రభుత్వం ముందుకు వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఏదో సతమతమైన పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. అంటే ఇప్పుడు మొన్న చూసినట్లయితే ఏసీబీ వాళ్ళు విచారణకు కేటీఆర్ను రమ్మని చెప్తే ఆయన అంగీకరించి వాళ్ళ మీద గౌరవంతో, అధికారుల మీద గౌరవంతో, లేకుంటే ప్రభుత్వానికి కట్టుబడి ఉండాలని చెప్పి సహకరించిన కానీ ఆయన అక్కడ పోయిన తర్వాత కూడా వాళ్ళు అక్కడ విచారణ చేయకుండా మళ్ళీ తిరిగి పంపేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ అంశాలపైన చర్చించడానికి మనతో మాట్లాడడానికి మనతో పాటు పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన విద్యార్థి విభాగ నేత సాగర్ ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సాగర్ గారు, ఎందుకు కేటీఆర్ను ఇంత ఇబ్బందులు పెడుతుంది ప్రభుత్వం? ఈ ప్రభుత్వం చేసేది ఏంటంటే గడిచిన సంవత్సర కాలంలో వాళ్ళు అందిస్తున్నటువంటి 6 పథకాలను ఏకనామం పెట్టడానికి, ముందుగా దీన్ని చూపించడానికి డైవర్షన్ పాలనలో కనుక ఇది ముఖ్యంగా ఈ సంవత్సరం ఆడుతున్నటువంటి నాటకం. కేటీఆర్ గారిని అరెస్ట్ చేయించాలి, లోపల పెట్టాలి అంటే కేటీఆర్ గారి అరెస్ట్ తోటి మీరు ప్రజల్లో ఆదరణ అనేది సంపాదించుకోలేదు రేవంత్ ప్రభుత్వం. కేటీఆర్ గారు ప్రజల మనిషి, ప్రజల్లో ఉన్నటువంటి మనిషి. మీరు ఇలాంటి అరచేతిని అడ్డుపెట్టి సూర్యుని ఆపుదామంటే ఆపలేరు. ఎందుకంటే జనాలలో నుంచి వచ్చిన క్యాండిడేట్ కేసీఆర్ ఫ్యామిలీ, కేటీఆర్ గారు. మీరు ఇలాంటి డైవర్షన్ పాలన మానుకొని పాలనపై, ప్రజాపాలనపై దృష్టి పెట్టి ప్రజలకు కావలసినటువంటి సౌకర్యాలను సమకూరుస్తూ మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలి. కానీ ఇలాంటివి అన్యాయమైనవి మాత్రం అడ్డుకట్టగా పెట్టుకోవద్దని రేవంత్ సర్కార్కి సూటిగా ప్రశ్నిస్తుంది. కేటీఆర్ తరఫున లాయర్లు చేసిన క్యాష్ పిటిషన్ను మాత్రం హైకోర్టు కొట్టివేయడం అనేది జరిగింది. దాన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ఆ క్యాష్ పిటిషన్ అనేది కొట్టివేయబడింది. ఆయన సహకరిస్తానంటున్నాడు కదా ఏసీబీకి. ఇది కాకపోతే నెక్స్ట్ సుప్రీంకోర్టుకు పోతాము. అక్కడ కాకపోతే కేటీఆర్ గారు వెంట లాయర్లు ఉన్నారు. మేము అన్ని విధాలుగా సహకరిస్తున్నారు కేటీఆర్ గారు. మేము ప్రతిదానికి సహకరిస్తున్నప్పుడు మీరు ఇలాంటి పనికిమాలని ఇంకా ముంగటేసుకొని బోషిగా ఉంచడం చాలా తప్పుగా నేను మాటలు భావిస్తున్నాను. అంటే రేపు 9వ తారీఖు నాడు కూడా కేటీఆర్ను మళ్ళీ ఏసీబీ విచారణకు రావాలి అని చెప్పేసి కోరడం జరిగింది. దీన్ని ఎట్లా చూడవచ్చు? మరి ఆ రోజు కూడా ఇట్లా లాయర్లతోనే పోతుండా కేటీఆర్? తప్పకుండా ఆయన ఖచ్చితంగా సహకరిస్తానని అంటున్నారు. ఖచ్చితంగా లాయర్లు మాత్రం ఉండాల్సిందే కదా. ఎందుకంటే 100% అక్కడ ఏం జరుగుతుంది, కేటీఆర్ గారిని ఎట్లనైనా అరెస్ట్ చేయాలి, ఒంటరిగా పిలిపియాలి, ఒంటరిగా లాక్ చేయాలని చూస్తున్నారు. లాయర్లు ఉన్నది ఎందుకు? న్యాయంని కాపాడడానికే కదా. ఖచ్చితంగా న్యాయాన్ని కాపాడడానికి లాయర్లు వెంబడి ఉంటూనే ఉంటారు. హైకోర్టులో కాకపోయినా సుప్రీంకోర్టులోనైనా కానీ ఖచ్చితంగా న్యాయం గెలుస్తుందని నేను 100% చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ లాయర్లను తీసుకొని పోవడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే కేసును ఏసీబీ వాళ్ళు పక్కతో పట్టిస్తారనా, లేకుంటే ఎలాంటి ఉద్దేశంతో కేటీఆర్ ఇప్పుడు అడవి కట్టలను కోరుకుంటున్నాడు? 100% కేసీఆర్ను పక్కతో 100% కేటీఆర్ గారిని పక్కతో పట్టించి ఖచ్చితంగా లాక్ చేయాలనే ఈ ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఖచ్చితంగా లాయర్లను ఎంబడి పెట్టుకొని వెళ్తున్నారు. అంటే గతంలో ఇలాంటి ఘటనలు ఏమన్నా జరిగినాయా? లఘుచారుల ఘటనలో సేమ్ నరేందర్ రెడ్డి గారిది ఇట్లా జరిగింది. నరేందర్ రెడ్డి గారు ముందు చూపుతోటి ఇలా చేయలేదు కాబట్టి ఆయనని లాక్ చేశారు. మా కేటీఆర్ గారు చాలా ముందు చూపు ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ఖచ్చితంగా లాయర్లను పెట్టుకొని తను న్యాయబద్ధంగా అందరికీ సహకరిస్తూ, ఏసీబీ వాళ్ళతో సహకరిస్తూ తన చర్యను కొనసాగిస్తూ ఉన్నాడు. కాబట్టి న్యాయం గెలుస్తుంది 100%. మీరు ఇలాంటి ఎన్ని డ్రామాలు చేసినా ఖచ్చితంగా ప్రజల్లో మాత్రం కాంగ్రెస్ సర్కార్ అనేది ఎక్కడా కనిపించట్లేదు. ఇప్పుడు ఈ 1 ఇయర్ పాలనను ఏ విధంగా చూడవచ్చు? మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అయిపోయింది కదా, ఈ పాలన తీరు ఏ విధంగా అనిపిస్తుంది? ప్రజలు కావచ్చు, లేకుంటే సబ్బండ వర్గాలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరినట్లన్నా? ఎక్కడ కూడా ఒక్క హామీ కూడా నెరవేరలేదు. ఒకటి ముందుగా హైడ్రా వేసుకున్నారు, తర్వాత కాళేశ్వరాన్ని బోషిగా చూపించారు. కాళేశ్వరాన్ని బోషిగా చూపించి ఈరోజు మన తెలంగాణ ప్రాంతంలో మంతని నియోజకవర్గం, యాక్చువల్లీ నాది మంతని నియోజకవర్గం, ఆ ఏరియాలో చూస్తున్నట్టయితే మంత్రి గారు దగ్గర ఉండి తన అనుచరులతో డైలీ 30 లక్షల ఇసుక దందా, ఒక్కొక్క లారీకి 7,700 రూపాయల ఇసుక, 10 టన్నుల ఇసుక ఓవర్లోడ్ చేస్తూ మరియు ప్రతిరోజు నడుస్తూనే ఉంది. ఇలాంటి దందాను నడిపించడానికి, ఇలాంటి లుచ్చా రాజకీయాన్ని చేసి డబ్బులు మూటగట్టుకోవడానికి ఈరోజు కాళేశ్వరాన్ని బూచిగా చూపించి, కాళేశ్వరాన్ని పనికిరాదని చూపించి ఈరోజు అక్కడ కాళేశ్వరం ఆ కరకట్ట అయితే ఏదో ఉందో ఆ కరకట్ట నడి ఒడ్డున్నే ఇసుక తవ్వకాలు తోడేళ్ళలా చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి ఇసుక తవ్వకాల వల్ల ఖచ్చితంగా కాళేశ్వరంలో ఫ్యూచర్లో
ఖచ్చితంగా అది నిలబడదని, దాన్ని అప్పుడు ఇలా చూపించవచ్చు అని వాళ్ళు ఇలాంటి రాజకీయ ఆలోచనలతోటి పోతూ ఉన్నారు. 6 గ్యారెంటీల ముచ్చట ఏంటి మరి? 6 గ్యారంటీలు అనేది దేవుడు ఎరుగు. ఇప్పటి వరకు అయితే నేను చూసిన నేను యాక్చువల్లీ తెలంగాణలో ఉన్న ఒక 4-5 ఉమ్మడి జిల్లాల్లో తిరిగి చూశాను. ఎక్కడ కూడా కాంగ్రెస్ నేతలు తిరుగుతున్నారే తప్ప వాళ్ళ ఇంట్లో కనీసం 6 గ్యారంటీల అమలు అనేది ఎక్కడ కనిపించట్లేదు. కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ లీడర్లకే లేనిది సాధారణ ప్రజల పరిస్థితి ఏందని నేను నిజంగా సూటిగా వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలకు అర్థమయ్యేలా చెప్తాను. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే కేటీఆర్ ఎలాంటి తప్పు చేయలేడు, ఫార్మా ఈరేస్ కేసులో ఎలాంటి తప్పు లేదు కాబట్టి కేటీఆర్ డైరెక్ట్గా అక్కడ విచారణకు వస్తానని చెప్పేసి ఏసీబీ మొన్న పిలిచిన విచారణకు రావడానికి తన లాయర్లతోనే వస్తానని చెప్తే కూడా అక్కడ వాళ్ళు మళ్ళీ రిటర్న్ పంపించారు. అంటే ఈ కేసును తప్పుతో పట్టించే ప్రయత్నమే చేస్తున్నది ప్రభుత్వం తప్ప కానీ, అంటే కేటీఆర్ దగ్గర న్యాయం ఉంది, సాక్ష్యం ఉంది కాబట్టి ఆయన నేరుగా పోతే వాళ్ళు మాత్రం తప్పుతో పట్టించడానికి ఏదో ఒక రకంగా ఎక్కడికి వెళ్ళి కేటీఆర్ను జైలుకు పంపించాలనే ఆలోచన రేవంత్ రెడ్డి గట్టిగా చేస్తున్నాడు అని చెప్పేసి ఇక్కడ సాగర్ చెప్పడం అనేది జరిగింది. సో ఇలాంటి ఘటనలు మాత్రం జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు ఒప్పుకునేది లేదు, ఊకునేది లేదు. నాయకుడిని జైల్లో పెట్టినంత మాత్రాన అంటే మా ఉద్యమాలు ఆగుతాయా, అంటే కేటీఆర్ లేకపోతే మా ఉద్యమాలు ఆగుతాయా, మేము అడగమా? ఏదైతే గవర్నమెంట్ ఏదైతే అమలు చేస్తామన్నదో అన్నీ అమలు చేసే వరకు ఒప్పుకునేది లేదు. కేటీఆర్ ఎప్పుడు కూడా అరెస్ట్ కాడు. అంటే ఈ కోర్టు అంటే హైకోర్టు కాకపోతే డైరెక్ట్ సుప్రీంకోర్టులో కూడా పోయి పిటిషన్ వేసే హక్కు మాకు ఉంటుంది కాబట్టి ఈరోజు అదే పనిలో ఉన్నారు. సో ఎప్పుడు కేటీఆర్ న్యాయబద్ధంగానే ఉన్నాడు కాబట్టి ఎప్పుడు న్యాయమే గెలుస్తుంది. అందరికీ చట్టం చుట్టం కాదు. సో ఇప్పుడు విచారణకు మళ్ళీ రేపు 9 తారీఖున రమ్మడానికి కూడా కేటీఆర్ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఆయన చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రవితో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.